హాయ్ అండి. ఈరోజు మనం ఎండు చేపలతో పొడి ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ ఎండు చేపల్ని బాగా శుభ్రంగా కడిగేసిన తర్వాత కొద్దిగా కారము, పసుపు పట్టించి ఒక అరగంట పాటు మ్యారినేట్ చేసి పక్కన పెట్టేయాలి. ఇప్పుడు ఒక పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసేసుకోవాలండి. ఫస్ట్ నూనె వేడెక్కిన తర్వాత మనం ఎండు చేప ఫ్రై చేసేసుకుందాము. ఇలా ఎండు చేపని అన్నిటిని పాన్ మీద ఒక్కొక్కటిగా అలా పెట్టేసేయాలండి. ఫస్ట్ బాగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ మనం మరో సైడ్ కూడా ఫ్రై చేసుకుందాము. అలా 2 సైడ్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇది చల్లగా అయిన తర్వాత మనం ఇలా ఒక్కొక్కటిని ఒలిచేసుకొని ముళ్ళన్నీ శుభ్రంగా తీసేసి ఒక మిక్సీ గిన్నెలోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఈ ఫిష్తో పాటు ఒక కప్పు కొబ్బరి తురుము, చిన్న అల్లం ముక్క, 2 స్పూన్ కారం, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఉండాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టి కొద్దిగా నూనె వేసేసుకోండి. నూనె లైట్గా వేడెక్కేసాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకుని ఎండు చేపని ఇందులోకి వేసేసుకోవాలి. ఒకసారి బాగా కలబెట్టండి. ఆ కొబ్బరి తురుముది పచ్చితనం అంతా పోయి బాగా డ్రై అయినంత వరకు కలబెట్టేసుకోవాలి. అంతేనండి, మన ఎండు చేప పొడి అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్